విశాఖ ఉక్కు పరిశ్రమని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం కానీయమని, దాన్ని పరిరక్షించుకోవడానికి ఎంతవరకైనా పోరాడతామని విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ స్పష్టం చేశారు. గాజువాక నాడుపూరులో నిర్వహించిన స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగుల కార్మికుల సమావేశంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తనకు చిన్ననాటి నుంచి ఎంతో అనుబంధం ఉన్న ఉక్కు పరిశ్రమను పరిరక్షించడంలో గతంలో ఎంపీగా ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడానని తెలిపారు. నష్టాల సాకుతో దానిని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలను ధీటుగా ఎదుర్కొంటామని బొత్స ఝాన్సీ స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ఉక్కు విషయంలో రాజీ లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారని, స్వయంగా ప్రధానమంత్రి సమక్షంలోని ఈ అంశాన్ని లేవనెత్తి రాష్ట్ర ప్రజల ఆకాంక్షను సూటిగా చెప్పారని ఆమె పేర్కొన్నారు. ఇదే విషయమై అసెంబ్లీలో తీర్మానం చేసి మరీ పంపించారని, ఇకపై కూడా దాని పరిరక్షణ విషయంలో రాజీ పడబోరని అన్నారు. ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ పరం చేస్తున్న పార్టీల కూటమిలకి ఎన్నికల్లో గట్టి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. యువతరం ఉజ్వల భవిష్యత్తు కోసం విశాఖ మహానగరంగా రూపొందాలి అంటే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం చాలా ఉందని బొత్స ఝాన్సీ అన్నారు. ప్రతి ఇంటి తలుపు తట్టి మరీ సంక్షేమ పథకాలను అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోని అన్ని వర్గాల ఉన్నతి సాధిస్తాయని, ఆయనకు అండగా యువశక్తి అంతా కదిలి రావాలని ఆమె పిలుపునిచ్చారు. సినీ నటులు కృష్ణ, మహేష్ బాబు అభిమాన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నాడు జగదాంబ సెంటర్ నుంచి పూర్ణ మార్కెట్ వరకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్, పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి బొత్స ఝాన్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్ణ మార్కెట్ వద్ద జరిగిన సభలో శ్రీమతి ఝాన్సీ మాట్లాడుతూ, వైఎస్ జగన్ మరోసారి వస్తే విశాఖ రూపురేఖలు మారిపోతాయని, పరిపాలన రాజధానిగా 1,00,00,000 కోట్ల రూపాయలతో విశాఖ విజన్ ప్రణాళికతో నగరంలో అత్యాధునిక సదుపాయాలు, రోడ్లు, ఫ్లైఓవర్లు, ఇతరితర వాటితో గ్రోత్ హబ్ ఏర్పడి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా అందుబాటులోకి వస్తాయన్నారు. ఇది ఉత్తరాంధ్ర పురోభివృద్ధి బాటలు వేస్తుందన్నారు. విశాఖ ఆడపడుచునైన తనకు మద్దతు పలికి పార్లమెంట్లో విశాఖ ప్రజల గొంతుకను వినిపించే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ జగదాంబ సెంటర్, దస్పల, విశాఖ సెంటర్, జైన్ భవన్, హనుమాన్ మందిరం మీదుగా పూర్ణ మార్కెట్ వరకు కృష్ణ, మహేష్ బాబు అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా మహేష్ బాబు పాటలకు నృత్యాలు చేస్తూ ఉత్సాహాన్ని నింపారు. మహేష్ పాటలకు అనుగుణంగా స్థానికులు కూడా చప్పట్లు, కేరింతలతో ప్రచార పర్వంలో ఉత్తేజాన్ని పెంచారు. సుమారు 1/2 కిలోమీటర్ మేర బారులు తీరిన అభిమానులతో జగదాంబ నుంచి పూర్ణ మార్కెట్ రహదారి నిండిపోయింది. వేలాది మంది యువతి యువకులు, మహిళలు ఈ ప్రచారంలో పాల్గొని వాసుపల్లి గణేష్ కుమార్ కు, బొత్స ఝాన్సీకి మద్దతు పలకాలంటూ విజ్ఞప్తి చేశారు. విశాఖ అభివృద్ధిలో భాగస్వామి అయ్యే అవకాశం కల్పించాలని బొత్స ఝాన్సీ అభ్యర్థించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. గతంలో ఎంపీగా విశాఖకు సంబంధించిన అనేక అంశాలను పార్లమెంట్లో లేవనెత్తానని, ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి పార్లమెంటుకు వెళ్లేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు అవకాశం ఇచ్చారని, ఈ ప్రాంత ఆడపడుచునైన తనను ఆశీర్వదించాలని ఆమె అభ్యర్థించారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281 465 842.